ఓం శాంతి 20-3-2024 మధురమైన పిల్లలు, మేము పరమాత్మైన తండ్రి యొక్క యూనివర్సిటీలోని విద్యార్థులము. భవిష్య కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు చదువుతున్నాము అని మీకు గుప్తమైన సంతోషం ఉండాలి. ప్రశ్న: ఏ స్మృతిలో సదా ఉన్నట్లయితే దైవీ గుణాలు ధారణ అవుతూ ఉంటాయి? జవాబు: ఆత్మలమైన మనం శివ్ బాబా సంతానము. బాబా మనల్ని ముళ్ల నుండి పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు. ఈ స్మృతి సదా ఉన్నట్లయితే దైవీ గుణాలు ధారణవుతూ ఉంటాయి. చదువు మరియు యోగంపై పూర్తి శ్రద్ధ ఉండాలి. వికారాల పట్ల ద్వేషం ఉండాలి. అప్పుడు దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఏ సమయంలోనైతే ఏదైనా వికారం దాడి చేస్తుందో అప్పుడు నేను ముళ్ళును, నేనైతే పుష్పంగా అవ్వాలి అని భావించాలి. ఓం శాంతి. మేము ఆత్మిక యూనివర్సిటీలో కూర్చున్నాము అని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ నష ఉండాలి. స్కూల్లో ఎలాగైతే సాధారణ రీతిలో కూర్చుంటారో అలా ఇక్కడ మందబుద్ధి కలవారిగా కూర్చోకూడదు. చాలామంది పిల్లలు మందబుద్ధి కలవారిగా కూర్చుంటారు. ఇది ఉన్నతోన్నతుడైన పరంపిత పరమాత్ముని యూనివర్సిటీ, మనం వారి విద్యార్థులము అన్నది గుర్తుండాలి. మరి మీలో ఎంతటి నష ఉండాలి? ఇది గుప్తమైన సంతోషము, గుప్తమైన జ్ఞానము. ఇక్కడ ప్రతి విషయము గుప్తమే. కొంతమందికి ఇక్కడ కూర్చున్నా కానీ బయటి అశుద్ధమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు భవిష్య కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందడానికి చదువుతారు. మరి మీకు ఎంతటి సంతోషం ఉండాలి? దైవీ గుణాలు కూడా ఉండాలి. ఇక్కడికి అందరూ బ్రాహ్మణులే వస్తారు. అక్కడి అశుద్ధత నుండి మీరు బయటపడి ఇక్కడికి వస్తారు. కావున పిల్లలైన మీరు ఎంతటి సంతోషంలో ఉండాలి? మొత్తం ప్రపంచమంతా ఈ సమయంలో అశుద్ధతలో పడి ఉంది. కలియుగ అశుద్ధత ఎక్కడా? సత్యుగ పూల తోట ఎక్కడా? కలియుగంలో ఒకరికొకరు ముళ్లను గుచ్చుకుంటూ ఉంటారు. మొత్తం ప్రపంచమంతా ఈ సమయంలో అశుద్ధతలో పడి ఉంది. కలియుగ అశుద్ధత ఎక్కడా? సత్యుగ పూల తోట ఎక్కడా? కలియుగంలో ఒకరికొకరు ముళ్లను గుచ్చుకుంటూ ఉంటారు. మీరైతే ఇప్పుడు పుష్పాలుగా అవ్వాలి. కావున ఎంతటి సంతోషముండాలి? మనమిప్పుడు పుష్పాలుగా అవుతాము. ఇది పూల తోట. బాబాను తోట యజమాని అని అంటారు. తోట యజమాని వచ్చి ముళ్లను పుష్పాలుగా తయారు చేస్తారు. మేము ఎటువంటి పుష్పాలుగా అవుతున్నాము అన్నది పిల్లలైన మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ పూల తోట కూడా ఉంది. మురళి విని తర్వాత తోటలోకి వెళ్లి పుష్పాలతో మిమ్మల్ని మీరు పోల్చుకోండి. నేను ఎటువంటి పుష్పాన్ని? నేను ముల్లుగా అయితే లేను కదా. ఏ సమయంలోనైతే క్రోధం వస్తుందో ఆ సమయంలో నేను ముల్లును, నాలో భూతం ఉంది అని భావించాలి. అంతటి ద్వేషం కలగాలి. క్రోధమైతే అందరి మధ్యన వచ్చేస్తుంది. కామమైతే అందరి మధ్యన జరగదు. దానిని గుప్తంగా చేస్తారు. క్రోధమైతే బయటకొచ్చేస్తుంది. క్రోధం చేస్తే దాని ప్రభావం కూడా కొన్నాళ్లు కొనసాగుతుంది. క్రోధం యొక్క నష కూడా ఉంది. అలాగే లోభం యొక్క నష కూడా ఉంది. తమపై తమకే ద్వేషం కలగాలి. మమ్మల్ని బాబా పుష్పాలుగా తయారు చేస్తారు అని మీరు భావిస్తారు. కామం మరియు క్రోధం చాలా అశుద్ధమైనవి. అవి మనుషుల శోభనంతటినీ దూరం చేసేస్తాయి. ఇక్కడ శోభను చూపించినట్లయితే అక్కడ కూడా శోభను పొందుతారు. బాబా రోజూ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. దైవీ గుణాలను ధారణ చేయండి. స్వర్గంలోకి వెళ్ళాలి కదా. ఈ లక్ష్మీనారాయణలు ఎంతటి గుణవంతులు! మేము నీచులము, పాపులము, కాముకలము, మీరు సర్వగుణ సంపన్నులు అని వారి ముందుకు వెళ్లి మహిమను కూడా గానం చేస్తూ ఉంటారు. స్వర్గం పూలతోట అని మరియు నరకం ముళ్ళ అడవి అని మీరు అర్థం చేయిస్తారు కూడా.
శివబాబా స్వర్గస్థాపన చేస్తారు, రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు. ఆలోచించాలి, ఆత్మలమైన మేము బాబా సంతానము, మరి మాలోకి అశుద్ధత ఎక్కడి నుండి వచ్చింది? ఒకవేళ అశుద్ధత ఉన్నట్లయితే బాబా పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. క్రోధం చేసినట్లయితే బాబాను నిందింపజేస్తారు. క్రోధమనే భూతం వచ్చిందంటే బాబాను మర్చిపోతారు. బాబా స్మృతి ఉన్నట్లయితే ఎటువంటి భూతము రానే రాకూడదు. ఒకవేళ ఎవరి హృదయానికైనా దుఃఖాన్ని కలిగించినట్లయితే దాని ప్రభావం కూడా పడుతుంది. ఒక్కసారి క్రోధం చేసినట్లయితే 6 నెలల వరకు ఫలానా వారు క్రోధి అని బుద్ధిలో ఉంటుంది. అప్పుడిక హృదయం నుండి దిగిపోతారు, అలాగే బాబ్దాదా హృదయం నుండి కూడా దిగిపోతారు. ఈ దాదా కూడా విశ్వానికి అధిపతిగా అవుతారు. వీరిలో కూడా తప్పకుండా విశేషతలుంటాయి. కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు పురుషార్థం చెయ్యరు. ఇది ఎంత సహజమైన పురుషార్థం! కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మ స్వచ్ఛంగా అయిపోతుంది. దీనికింకే ఉపాయమూ లేదు. ఈ సమయంలో రాజఋషులెవరూ లేరు. రాజయోగాన్ని నేర్పించేవారు ఒక్క తండ్రే. మనుషులను తీర్చిదిద్దలేరు. బాబా వచ్చి అందర్నీ తీర్చిదిద్దుతారు. ఎవరైతే చాలా బాగా మారిపోతారో వారు సత్యుగంలో మొట్టమొదట వస్తారు. కావున ఏదైనా అశుద్ధమైన అలవాటు ఉన్నట్లయితే దానిని వదిలేయాలి. చదువు పట్ల, యోగం పట్ల పూర్తి శ్రద్ధను ఉంచాలి. అందరూ ఒకే విధంగా ఉన్నతులుగా అవ్వరని కూడా తెలుసు, కాని బాబా అయితే పురుషార్థం చేయిస్తారు. ఎంత వీలైతే అంత పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందండి. లేకపోతే కల్పకల్పాంతరాలు పొందలేరు. బాబాను స్మృతి చేసినట్లయితే చెత్త తొలగిపోతుంది అని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. ఆ సన్యాసులైతే హఠయోగాన్ని నేర్పిస్తారు. హఠయోగం ద్వారా ఆరోగ్యం బావుంటుందని, వారెప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరని భావించకండి. అలా కాదు, వారు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు అందరి ఆయుష్షు ఎక్కువగా ఉండేది. ఆరోగ్యవంతులుగా, సుసంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ బాగా తక్కువ ఆయుష్షు కలవారిగా ఉన్నారు. భారత్ను ఈ విధంగా ఎవరు తయారు చేశారు? ఇదెవరికీ తెలీదు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు ఎంతగా అర్థం చేయించినా కాని వారికి అర్థం చేయించడం అనేది చాలా కష్టం. అయినా పేదవారు, సాధారణమైన వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇక్కడెవరైనా లక్షాధికారులున్నారా? ఈ రోజుల్లో 1,00,000 కూడా ఏమంత పెద్ద విషయం కాదు. ఈరోజు లక్షాధికారులెందరో ఉన్నారు. బాబా వారిని కూడా సాధారణమైన వారనే అంటారు. ఈ రోజుల్లో కోటీశ్వర్ల విషయమే ఉంది. వివాహాల్లో కూడా ఎంతగా ఖర్చు చేస్తారు. ఎవరికైనా బాణం తగిలే విధంగా పిల్లలను మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. గొప్ప గొప్ప వ్యక్తులైన ఎంపీ మొదలైన వారు వస్తే ఎంతో సంతోషిస్తారు. కాని గట్టిగా శబ్దాన్ని వ్యాపింపజేసే శక్తి ఒక్కరిలో కూడా లేదు. మీరు అర్థం చేయిస్తారు, కాని యథార్థంగా పూర్తిగా అర్థం చేసుకుని వెళ్లరు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, మరియు ఉన్నతోన్నతమైనది ఈ వారసత్వము. లక్ష్మీనారాయణలకు ఈ స్వర్గవారసత్వాన్ని ఎవరిచ్చారు? వారు ఎక్కడి నివాసులు? ఇది చాలామందికి తెలీదు. అర్థం చేసుకునేందుకు మ్యూజియంకు ఎంతోమంది వస్తారు. సేవా అవకాశం బావుంది, కాని యోగం లేదు. బాబాను స్మృతి చేసినట్లయితే ప్రసన్నత కూడా వస్తుంది. మనం ఎవరి సంతానము? ఎంతమంది పిల్లలు నియమానుసారంగా చదువుకోరు? బాబాతో యోగం లేదు. సంపూర్ణంగానైతే ఇంకా ఎవరూ అవ్వలేదు. నంబర్వారుగా ఉన్నారు. పిల్లలు ఏకాంతంలో కూర్చుని బాబాను స్మృతి చేయాలి.
ఇటువంటి తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వాన్ని పొందుతాము. ఈ ప్రపంచంలో మనమే అందరికన్నా పతితులుగా అయ్యాము, మళ్ళీ మనమే పావనులుగా అవ్వాలి. ఈ విషయాన్ని బాగా గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా చెయ్యండి అంటూ బాబా అన్ని రకాల సలహాలను ఇస్తారు. క్వీన్ విక్టోరియా మంత్రి పేదవానిగా ఉండేవారు. వీధి దీపాల కింద బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందారు. ఆ అభిరుచి ఉండేది. అలాగే ఇది కూడా పేదవారి కొరకే. బాబా పేదల పాలిటి పెన్నిది. షావుకార్లు భగవంతుణ్ణి ఏం స్మృతి చేస్తారు? మా కొరకు స్వర్గం ఇక్కడే ఉంది అని వారంటారు. అరే, బాబా ఇంకా స్వర్గస్థాపన చేయలేదు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు అన్న విషయాన్ని ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు యుక్తిని రచించాలి. హఠయుగం నివృత్తి మార్గం వారి కొరకు ఉంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరి కళ్యాణమైనా జరగాల్సి ఉన్నప్పుడు అదే విధంగా రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది కావున అది ఎవరి బుద్ధిలోకి రావడం లేదు. ఇది మీ ఈశ్వర్య మిషన్. మీరు మనుషులను దేవతలుగా తయారు చేసి సేవ చేయాలి. ప్రపంచంలోనైతే అనేక రకాల అభిప్రాయాలు వెలువడుతూ ఉంటాయి. ఎంతగా వాటికి షో ఉంది, అంధశ్రద్ధ ఎంతగా ఉంది, రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. బ్రాహ్మణులైన మీలో కూడా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కొందరికైతే ఏమీ తెలీదు. వాస్తవానికి ఇది చాలా సహజం. స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు పాపాలు అంతమైపోతాయి. దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే ఈ విధంగా తయారవుతారు. దండోరా మోగిస్తూ ఉండండి. దేహాభిమానం లేకపోతే మెడలో డోలును వేసుకుని అందరికీ చెప్తూ ఉండండి, తండ్రి వచ్చారు, వారు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు అని. ఈ సందేశాన్ని ఇంటింటికి ఇవ్వాలి. అందరిపైన తుప్పు పట్టి ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచము. అందరికీ తండ్రి సందేశాన్ని తప్పకుండా చేర్చాలి. చివర్లో మీకు వాహవాహ వెలువడుతుంది. ఇది వీరి అద్భుతము, వీరు ఎంతగానో మేల్కొల్పారు కానీ మేం మేల్కోలేదు అని అంటారు. ఎవరైతే మేల్కొన్నారో వారు పొందారు, ఎవరైతే పడుకున్నారో వారు పోగొట్టుకున్నారు. బాబా రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి వస్తారు, అయినా కానీ పోగొట్టుకుంటారు. సేవాయుక్తులను రచించాలి. బాబా వచ్చారు, వారు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. స్మృతి చేయకపోతే పాపాలు అంతమవ్వవు. ఏ విధమైన తుప్పు లేనప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. లేకపోతే పదవి కూడా తక్కువగా ఉంటుంది, శిక్షణలు కూడా పొందుతారు. సేవకు మంచి అవకాశం ఉంది. చిత్రాలను మీతో పాటు తీసుకువెళ్లడం ద్వారా సేవ చేయగలుగుతారు. చిత్రాలను ఎప్పుడూ పాడవని విధంగా మంచిగా తయారు చేయాలి. ఈ చిత్రాలు చాలా మంచివి. ఇకపోతే మోడల్స్ అయితే బొమ్మల్లాంటివి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చిత్రాలు పెద్ద పెద్దగా ఉంటాయి. అవి వేలాది సంవత్సరాలు కూడా నడుస్తాయి. మీవి ఈ 6 చిత్రాలు సరిపోతాయి. మీరు చెప్పండి, ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మేం మీకు అర్థం చేయిస్తాము. ఈ చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. బ్యాడ్జ్ కూడా చాలా బావుంది, కానీ దీని విలువను పిల్లలు గుర్తించలేదు. దీనిపై మీరు అర్థం చేయించినా కూడా మీ సంపాదన ఎంతగానో జరుగుతుంది. ఈ బ్యాడ్జ్ ఛాతీకి వేలాడుతూ ఉండాలి. ఈ బాబా, ఈ బ్రహ్మ ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తారు. ట్రైన్లో కూడా అంతా తిరుగుతూ ఇది అర్థం చేయిస్తూ ఉండండి. చిన్నపిల్లలు కూడా అర్థం చేయించొచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ వద్దనలేరు.
ఈ బ్యాడ్జ్ ఎటువంటి వస్తువంటే ఇందులో వజ్రవైడూర్యాలు, ఫలపుష్పాలు, మహళ్ళు అన్నీ ఇమిడి ఉన్నాయి. కాని పిల్లల బుద్ధిలోకి ఇది రాదు. చిత్రాలు తప్పకుండా మీతో పాటు ఉండాలి అని బాబా ఎన్నోసార్లు అర్థం చేయించారు. మిమ్మల్ని కొంతమంది ఏదో ఒకటి అంటారు కూడా. ఎత్తుకుపోయాడని, అది ఇది చేసేవాడని శ్రీకృష్ణునికి కూడా నిందలొచ్చాయి కదా. కాని వారిని కూడా మహారాణులుగా చేశాడు కదా. విశ్వానికి యజమానిగా అయి ఇటువంటి పనులు చేస్తారా? ఈ జ్ఞానంలో నష ఎంతగానో ఉండాలి. వినాశనం త్వరగా అయిపోవాలని మనం కోరుకుంటాము. మళ్ళీ ఇంకొక వైపు ఏమంటారంటే, ఇప్పుడైతే బాబా తోడుగా ఉన్నారు కదా, బాబాను వదిలేసినట్లయితే మళ్ళీ బాబా 5000 సంవత్సరాల తర్వాతే లభిస్తారు. ఇటువంటి బాబాను మేము ఎలా వదలము? బాబా నుండైతే మేం చదువుతూనే ఉండాలి. ఇది బ్రాహ్మణుల ఉన్నతోన్నతమైన జన్మ. ఇటువంటి తండ్రి ఎవరైతే మనకు రాజ్యాన్ని ఇస్తున్నారో వారిని మళ్ళీ మనం కలుసుకోలేము. కాని గంగా తీరంలో ఉండేవారికి దాని పట్ల అంతటి విలువ ఉండదు. బయట ఉండేవారు ఎంతటి మహత్వాన్ని ఉంచుతారు. ఇక్కడ కూడా బయట ఉండేవారు బలిహారం అవుతారు. ఒకవేళ యోగ బలం లేకపోతే అర్థం చేయించినప్పుడు ఎవరిపైన ప్రభావం పడదు. వారేమీ అర్థం చేసుకోరు. రావడం ఎంతోమంది వస్తారు. ఇలా అర్థం చేయించారు అని రాస్తారు. చాలా బావుంది అని అంటారు. కాని బాబా అనుకుంటారు, వారు విన్నా కాని ఏమీ విననట్లుగానే విన్నారు. ఏం అర్థం చేసుకోలేదు. అసలు వారు తండ్రినే తెలుసుకోలేదు. ఒకవేళ ఎంతో కొంత అర్థం చేసుకున్నట్లయితే ఇటువంటి తండ్రితో కనెక్షన్ అయితే పెట్టుకోవాలి కదా, ఉత్తరమైతే రాయాలి కదా. ఇటువంటి తండ్రికి మీరు ఉత్తరాన్ని ఎలా రాస్తారో చెప్పండి అని మిమ్మల్ని వెంటనే అడగాలి. అలా అడిగితే శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని చెప్పండి. దాంతో వారు వెంటనే రాయడం మొదలుపెట్టాలి. వీరు రథం కదా. కాని ఎక్కువ విలువైతే ఎవరైతే వీరిలోకి ప్రవేశిస్తారో వారికే ఉంది. సేవ చేస్తూ చేస్తూ ఎంతోమంది పిల్లల గొంతులు అలసిపోతాయి. కాని యోగం లేకపోతే బాణం తగల్దు. దీనిని కూడా డ్రామానే అంటారు. బాబాను తెలుసుకున్నట్లయితే బాబాను కలుసుకోకుండా ఉండలేరు. ట్రైన్లో కూడా మేము బాబా వద్దకు వెళ్తున్నాము అంటూ యోగయుక్తులుగా అయి రావాలి. విదేశాల నుండి వచ్చినప్పుడు భార్యా పిల్లలు మొదలైన వారంతా గుర్తుకొస్తారు కదా. ఇక్కడ మనం ఎవరి వద్దకు వెళ్తున్నాము? మరి దారిలో ఎంతటి సంతోషం ఉండాలి. సేవ చేస్తూ చేస్తూ రావాలి. బాబా సాగరుడు. పిల్లలు ఫాలో చేస్తున్నారు, జ్ఞానాలలో ఉప్పొంగుతూ ఉన్నాయి అన్నది చూసినప్పుడు అది చూసి సంతోషిస్తారు. ఇతనైతే చాలా మంచి సుపుత్రుడు. ఉదయం చేసే స్మృతి యాత్రలో ఎంతో లాభముంది. అలాగని కేవలం ఉదయం మాత్రమే స్మృతి చేయాలని కాదు, లేస్తూ కూర్చుంటూ తింటూ తాగుతూ స్మృతి చేసినట్లయితే, సేవ చేసినట్లయితే మీరు యాత్రలో ఉన్నట్లే. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎవరి హృదయానికి దుఃఖాన్ని కలిగించకూడదు. లోపల ఏదైనా భూతం ఉన్నట్లయితే చెక్ చేసుకుని దానిని తొలగించుకోవాలి. పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్నివ్వాలి. రెండవ పాయింట్, మనం జ్ఞానసాగరుని పిల్లలం కావున లోపల జ్ఞానాలలో సదా ఉప్పొంగుతూ ఉండాలి. సేవకు యుక్తులను రచించాలి. ట్రైన్లో కూడా సేవ చేయాలి. దాంతోపాటు పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. వరదానము. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసే ఆశీర్వాదాలకు పాత్రులయ్యే ఆత్మ భవ.
ఎక్కడైతే స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ అనగా సమానత ఉంటుందో అక్కడ తండ్రి యొక్క విశేష సహాయం అనుభవం అవుతుంది. ఈ సహాయమే ఆశీర్వాదం. ఎందుకంటే బాప్దాదా ఇతర ఆత్మల వలె ఆశీర్వాదం ఇవ్వరు. తండ్రి ఉన్నదే అశరీరిగా, కావున సహజంగా స్వతహాగా సహాయం లభించటమే బాప్దాదా ఇచ్చే ఆశీర్వాదం. దీని ద్వారా ఏదైతే అసంభవంగా ఉందో అది సంభవమవుతుంది. ఇదే సహాయం అనగా ఆశీర్వాదం. మీరు ఒక్క అడుగులో పదమాల సంపాదన జమ అయ్యేటువంటి ఆశీర్వాదానికి పాత్రులైన ఆత్మలు. స్లోగన్: సకాష్ ఇచ్చేందుకు అవినాశీ సుఖం, శాంతి మరియు సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ను జమ చేసుకోండి. ఓం శాంతి.